తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 10 ఏళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం. 1700 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో ఆర్టీసీ కార్మికులకు పనిభారం పెరిగిందంటున్నారు జేఏసీ నాయకులు. టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఖాళీలను గుర్తించింది సర్కార్. త్వరలో పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఈ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలతో పాటు కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని గతంలోనే తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. కండక్టర్, డ్రైవర్, మెకానిక్ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు, కార్మికుల మీద పనిభారాన్ని తగ్గించేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టడాన్ని ఉద్యోగ సంఘ కార్మికులు స్వాగతిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తరువాత ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1500 మందికి కారుణ్య నియామకాలు చేపట్టింది. కారుణ్య నియామకాలు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు, కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగాలు సుమారు 1500 పైన ఈ ప్రభుత్వం వచ్చినాక మేజర్ కండక్టర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అనుమతించిన 3000 చిల్లర పోస్టులని నియామకాల ప్రక్రియ చేపడతాం అని చెప్పడాన్ని స్వాగతిస్తూ ఇప్పటికైనా తాత్సారం చేయకుండా త్వరితగతిన వెంటనే ఆ పోస్టు నియమించి కార్మికులపైన పనిభారాలు తగ్గించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని ఆర్టీసీ యజమాని కోరుతున్నాం. ఆర్టీసీలో ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 మెకానిక్ డిప్యూటీ సూపరింటెండెంట్, 84 ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నియామకాలు చేపట్టనుంది ప్రభుత్వం. 1700 మంది రిటైర్డ్ కాగా మిగిలిన వారిపై పనిభారం పెరిగిందన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. కొత్త బస్సులు కొంటే నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు జేఏసీ నాయకులు. రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది. మొన్ననే ఎండి సజ్జనార్ గారు మరి గవర్నమెంట్ మాకు ఆర్డర్ ఇచ్చేసింది సీఎం గారు అని తెలియడం జరిగింది. నిన్న పత్రికా ప్రకటనలు కూడా చెప్పడం జరిగింది. ఆ నియామకాలు చేపడితే మరి ఒక కార్మికుల మీద పని భారాలు కానీ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. కొత్త బస్సులు కొన్నప్పుడు ఇప్పుడు రిక్రూట్మెంట్ తీసుకుంటేనే కొత్త బస్సులకు సాధ్యమవుతుంది. లేదనుకుంటే అప్పుడు పాత వాళ్ళు స్టాఫ్ సరిపోరు. తొందరగా రిక్రూట్మెంట్ చేసి మరి ఆర్టీసీని ఆదుకుంటే మా వైపు నుంచి మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాము. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో 100% ఆక్యుపెన్సీ దాటింది. దీంతో కొత్త బస్సులు కొనుగోలుతో పాటు 3035 ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.